కార్యక్రమంలో తదుపరి వచ్చేది శాన్వి సాయి పట్టు. శాన్వి సిద్ధమా నాన్న? సిద్ధమే అత్తయ్య. అందరికీ నమస్కారం. నా పేరు శాన్వి సాయి పట్లూరి. నేను మనబడి మాల్వెన్లో ప్రసూనం చదువుతున్నాను. ఈరోజు మీ అందరికీ ఒక పద్యం చెప్తాను. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన రక్ష, తన చుట్టంబో. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యమ సుమతి. ఈ పద్యంలో నీతి ఏంటంటే మీ నిజము శత్రువు మీ కోపమే. అందుకే ఎప్పుడైనా సంతోషంగా ఉండాలి. ధన్యవాదాలు. శాన్వి చాలా చక్కగా చెప్పావు నాన్న. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం అది. మన దుఃఖమే మన కోపమే మన శత్రువు అని. పిల్లలందరూ విన్నారు కదా, ఎప్పుడూ ఏడవకూడదు. ఓకేనా? ధన్యవాదాలు శాన్వి, చాలా చక్కగా చెప్పావు నాన్న. నెక్స్ట్ మన ముందుకి వస్తుంది బృంద. ఏం చెప్పుద్దో చూద్దామా? బృంద, నువ్వు సిద్ధమేనమ్మా? సిద్ధము. అందరికీ నమస్కారం. నా పేరు బృంద పాట్లూరి. ఇంకా నేను మాల్వెన్ మనబడి ప్రసూనం చదువుతున్నాను. ఈరోజు మీకందరికీ ఒక తెలివైన కాకి కథ చెప్తా. ఒకరోజు ఒక కాకి ఉండేది. ఆ కాకి చాలా దాహం వేసింది. అందుకే నీళ్ళు చూస్తుంది. తర్వాత ఒక కుండీలో కొంచెమే నీళ్ళు ఉన్నాయి. అందుకే ఆ కాకి ఒక తెలివైన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటంటే, చిన్న చిన్న రాళ్ళు తీసుకొని నీళ్ళల్లో వేస్తే నీళ్ళు పైనకి వస్తుంది. అట్లనే ఆ కాకి చిన్న చిన్న రాళ్ళు తీసుకొని వేసింది. చక్కగా నీళ్ళు తాగి దాహం తీర్చుకొని వెళ్ళిపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే, తెలివితో ఏమన్నా సాధించవచ్చు. ధన్యవాదాలు. తెలివితో చక్కటి కథ, చాలా విషయం కథనే, కానీ చాలా ముఖ్యమైన కథ. బృంద, తెలివి ఉంటే, పట్టుదల ఉంటే ఏమైనా సాధించవచ్చు. కథ రూపకంగా చిటిపట్టి మాటలతో చాలా చక్కగా వివరించారు. అందరూ విన్నారు కదా. తెలివిని ఉపయోగించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.